ఇదే విధంగా ఈరోజు అధికారులు కూడా ప్రభుత్వాలు మారినా కూడా పాత నిద్రలో ఉన్నారు. అది మానుకోవాలి. తక్షణమే అందరు అధికారులు అలాగే ఉన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు ముఖ్యంగా ఈ జిల్లాలో ఎంత పంట రేపు సాగుబడి కాబోతుంది, ఎంత సీడ్స్ అవసరం ఉంది, ఏ ఏ చెరువులకి మరమ్మతులు చేయాలా అనేది ఇప్పటికి కూడా వాళ్ళు నివేదికలు తయారు చేయకపోవడం చాలా దురదృష్టకరం. వ్యవసాయ శాఖ అధికారులు నిద్రపోతున్నారు. అలాగే ఇరిగేషన్ శాఖ ఈరోజు విజయవాడ, గుంటూరు, కృష్ణా జిల్లాలో ఏం జరుగుతుందో ఈ జిల్లా ఇరిగేషన్ శాఖ అధికారులు కళ్ళు తెరవాలి. కళ్ళు తెరిచి ఈ జిల్లాని కాపాడాలి. భవిష్యత్తులో పోయిన సంవత్సరం సోమశిల, అంతకుముందు సంవత్సరం సోమశిల ఏ పరిస్థితిలో ఉంది, ఈరోజు మన జిల్లాలో ఉండే జీవనాడి సోమశిల కానీ, అలాగే కండలేరు కానీ, కలిగిరి రిజర్వాయర్ కానీ, ఇలాగే చిన్నకాక రిజర్వాయర్ కానీ ఈరోజు ఏ పరిస్థితుల్లో ఉన్నాయి, వీటి కట్టలు, వీటి తూములు పరిశీలించుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ఇరిగేషన్ అధికారుల మీద ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో తట్ట మట్టేసిన పాపాన పోల, కనీసం తూములు రిపేర్ చేసిన పాపాన పోల, లాకులు గ్రీసు పెట్టిన పాపాన పోల, అది సోమశిల కావచ్చు, కండలేరు కావచ్చు, చిన్నకాక కావచ్చు, లేదా కావలి చెరువు కావచ్చు. గత ప్రభుత్వంలో చేసింది మట్టి అమ్ముకున్నారు, నీళ్లు అమ్ముకున్నారు, చేపలు అమ్ముకున్నారు, లాస్ట్కి రేషన్ బియ్యం అమ్ముకున్నారు. అంతేగాని ఎక్కడ రైతులకి సహాయం చేసిన పాపాన ఈ ప్రభుత్వాలు పోలేదు. అందుకే చెప్తున్నాం, ఈరోజు మా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థులకు కూడా, అందరికీ ఎమ్మెల్యేలకు కూడా మేము భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తరఫున విన్నవించుకుంటున్నాం. తొందరలో ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యేని కలిసి ఈ యొక్క గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకల్ని వారితో చర్చించి సర్దుబాటు చేసి రైతులకి మంచి మేలు జరిగే విధంగా కృషి చేస్తాం. ఇంకొక ముఖ్య విశేషం ఏంటంటే, ఏ రోజు ఫసల్ బీమా గత ప్రభుత్వం చేయాల, ఎవరు లాసిపోయారు, రైతాంగం లాసిపోయారు. ఈరోజు కృష్ణా, గుంటూరు ఆ జిల్లాల్లో కూడా బీమా చేయాల. సరిగ్గా ఎవరు నష్టపోతున్నారు? రైతులు నష్టపోతున్నారు. ఈ ప్రభుత్వం అవలంబించిన, జగన్మోహన్ రెడ్డి అవలంబించినటువంటి విధానాల వల్ల రైతులు నేటికి అటు అమరావతి రైతులు కావచ్చు, నిజమైన మా వ్యవసాయ రైతులు కావచ్చు, ఎవరైనా కన్నీళ్లు పరిమితం అవుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి పాపాలు. వీటిని తొందరలో కూటమి ప్రభుత్వం అందరూ సమీక్షించుకొని, మేము వ్యవసాయ శాఖ కమిషనరేట్ని కూడా కలిసి జరుగుతున్నటువంటి పరిణామాలు, గతంలో జరిగినటువంటి పరిణామాలన్నింటినీ వివరించడం జరిగింది. ఈ మధ్య ఒక రివ్యూ మీటింగ్ కూడా జరిగింది. సీడ్స్కు సంబంధించి, నీటి యాజమాన్యానికి సంబంధించి, అలాగే సివిల్ సప్లై, ముఖ్యంగా సివిల్ సప్లై, ఇరిగేషను, అలాగే మన సివిల్ సప్లై, ఇరిగేషను, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఈ మూడు రైతుల పాలిట శాపాలుగా తయారైన ఈ డిపార్ట్మెంట్లని మూడింటిని మా గౌరవ ఈ ఎమ్మెల్యేలందరూ గుర్తించి వీటిల్లో ప్రక్షాళన చేస్తే కానీ రైతు బాగుపడడు. కారణం ఏంటంటే, ఒక అడంగలు కావాలంటే రెవెన్యూ అధికారులు వాడిని తిప్పలు పెడుతున్నాడు రైతు. ఒక ఇరిగేషన్ అధికారి తన ఆ యొక్క పూర్తి అవగాహన లేకుండా ఇక్కడ కూర్చొని ఏ గేట్ ఎత్తాలో తెలియదు, ఏ కాలువ తీయాలో తెలియదు, ఏ తూము ఎలా ఉందో తెలియని పరిస్థితుల్లో ఈ ఇరిగేషన్ అధికారి ఉన్నాడు. అదేవిధంగా సివిల్ సప్లై వాళ్ళు, ఈ సివిల్ సప్లై వాళ్ళు జరిగే అవకతవకల వల్ల 90 కోట్ల అవినీతి జరిగింది. 12 మంది జైలుకు పోయారు. ఏమైందో తెలియదు. ఈ సివిల్ సప్లైలో జరిగే అవినీతి వల్ల ఈరోజు రైతాంగానికి గిట్టుబాటు ధర రావడం లేదు. రైతాంగానికి ధాన్యం కొనుగోలు చేయటం లేదంటే కారణం ఈ రేషన్ బియ్యం యొక్క దురదృష్టకరం ఏంటంటే, ఈ రాయలసీమ ప్రాంతంలో నెల్లూరు జిల్లా కేంద్రం అవటం, ఆ నెల్లూరు జిల్లాలో కూడా కావలి కేంద్రం అవటం ఈ రేషన్ బియ్యానికి గతంలో జరిగింది. ఇది ఇప్పుడు కూడా దాన్ని కొనసాగకుండా రైతులకు న్యాయం జరిగే విధంగా అధికారులు కానీ, ఎమ్మెల్యేలు కానీ చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటూ